తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఎయిర్లైన్ తీసుకోండి, ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్, యూఎస్లో ఉన్న ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్, మన దగ్గర ఉన్న ఎయిర్లైన్ సేఫ్టీ స్టాండర్డ్స్. మొన్న పవార్ గారు, అజిత్ పవార్ గారి ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది, మీరు చూస్తుంటే బొంబార్డ్ గారు. సేమ్ ఎయిర్క్రాఫ్ట్ యూరోప్లో బ్యాన్ చేశారు వాళ్ళు, అంటే ఈ ఇండియన్ ఆపరేటర్ది. ఎందుకంటే వాళ్ళు దీనికన్నా ముందు ముంబైలో ఒక క్రాష్ జరిగింది. ఆ క్రాష్లో వాళ్ళు యూరోపియన్ కమిషన్, వాళ్ళ ఎయిర్లైన్ సేఫ్టీ కమిషన్ డీటెయిల్స్ అడిగారు, ఎందుకు జరిగింది, మీరు ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వలేదు. ఆలోచించండి, ఎందుకంటే దే వాంట్ టు హైడ్ సంథింగ్, ఏదో ఫాల్ట్ ఉంది ఆ ఎయిర్క్రాఫ్ట్లో. దానికోసం ఆ రోజు అది క్రాష్ అయింది ముంబైలో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రాష్ అయింది బారామతిలో. వాళ్ళు అప్పుడు రిమైండ్ చేశారు, వీ ఆల్రెడీ బ్యాండ్, అంటే మీరు యూరోప్ మీద నుంచి ఫ్లై చేయలేరు, మీరు యూ కెనాట్ ల్యాండ్, అది మర్చిపోండి ల్యాండింగ్, యూ కెనాట్ ఈవెన్ ఫ్లై ఓవర్ యూరోప్. ద సేమ్ కంపెనీ, ఈ కంపెనీ ఎవరెవరు ఈ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ వాళ్ళు బ్యాన్ చేశారు, మనకు తెలుసు వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు అనేది తెలుసు, ఎందుకు చేశారని రీజన్ తెలియదు. మనం ఎందుకు దాన్ని అలాగే ఆ కోణంలోనే ఆలోచించి మనం బ్యాన్ చేయాలి, ఇందులో ఇంకేదో లోపం ఉంది అనే ఆలోచన మనకి ఎందుకు రాలేదు? చల్తాయి కదా, 140 కోట్ల మంది ఉన్నారు, 10 కోట్ల మంది చచ్చిపోతే కూడా ఏం కాదు. కాకపోతే వాళ్ళందరూ విఐపీలు, పొలిటీషియన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ అందులో చాపర్లలో వెళ్తున్నారు అనుకున్నప్పుడు అన్నిట్లో యూ టేక్ ఎనీథింగ్, కార్ స్టాండర్డ్, సేఫ్టీ స్టాండర్డ్స్. మన దగ్గర కార్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏముంది చూడండి, యూరోప్లో ఏముంది చూడండి. మనకు అదే కారు ఇక్కడి నుంచి యూరోప్ పంపిస్తున్నప్పుడు సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచేస్తారు, క్రాష్ స్టాండర్డ్స్ కానీ మిగతా అన్ని. మన దగ్గర ఎందుకు చేయట్లేదు? ఫుడ్ కూడా అంతే కదా, FSSAI దానికి స్టాండర్డ్స్ చూస్తుంది. మన దగ్గర ఏమో అది వాడుకుంటాము, యుఎస్లోకి వెళ్తేనేమో అది బ్యాండ్ ఉంటుంది. కరెక్ట్, మీరు చూడండి ప్రతి ప్రోడక్ట్కి, ఎందుకంటే మన దగ్గర సబ్ కుచ్ చల్తా హై. అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఏం కావాలంటే చేసుకుంటారు వాళ్ళు. అమెరికాలో ఒబెసిటీ ఎక్కువ ఉందని చెప్పి షుగర్ డ్రింక్స్ బ్యాన్ చేస్తున్నారు, మన దగ్గర ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇక్కడ పెద్ద మార్కెట్, 10 మందికి లంచాలు ఇచ్చేస్తే అయిపోతుంది, నడుస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ తీసుకున్న ప్యాడీ, మన దగ్గర బియ్యం అదే కదా. ఇప్పుడు మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, తెలంగాణ అండ్ ఆంధ్ర దగ్గర మ్యాక్సిమం ప్యాడీ కల్టివేషన్. మన యూరియా యాక్చువల్ వాడాల్సి కన్నా డబుల్ వాడుతున్నాం, డోసేజ్ ఎక్కువ ఉంటుంది. అదేమవుతుంది, ఫుడ్ సిస్టంలో వచ్చేస్తుంది. మనం అదే బియ్యం వండుకుంటాం, అదే బియ్యం తింటాం. సో క్యాన్సర్, అండ్ టుడేస్ ద వరల్డ్ క్యాన్సర్ డే బై ద వే. సో అదే దానికి మనకు వచ్చేస్తుంది. దాన్ని మనం అడుగుతాం, మన క్యాన్సర్ ఎందుకు వచ్చింది. ఇది ప్రతి దానికి మీరు పాలక్ తీసుకోండి, మన పాలక్ ఉంటుంది చూడండి, పాలకూర మూసి ఇట్లాంటి నదిలో దాని సైడ్లో దాన్ని వాళ్ళు గ్రో చేస్తారు, రివర్ బెడ్ మీద. ఆ మూసి నీళ్ళు మనకు తెలుసు సంగతి ఏంటనేది, మొత్తం కెమికల్స్ ఉంది దాంట్లో. ఎక్కడైనా మీరు ఏ చెరువు దగ్గర ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళు అక్కడ పండుకుంటే అక్కడే పండిస్తారు, అక్కడ మొత్తం ఇట్స్ పొల్యూటెడ్ కంప్లీట్లీ. దాన్ని మళ్ళీ గ్రో చేసి ఒక లెవెల్కి వచ్చినప్పుడు కోసి తీసుకొచ్చి క్లీన్ చేసి మనకు అమ్ముతారు మార్కెట్లో. వాట్ డు వి నో అబౌట్ ఫ్రూట్స్? తీసుకోండి మీరు, అంతే సంగతి. మనం చేస్తాం మామిడికాయలు రైపన్ చేయడానికి దే యూస్ కెమికల్స్, కార్బైడ్ యూస్ చేస్తారు. కొంతమంది అమ్ముతున్న వాళ్ళు కార్బైడ్ ఫ్రీ అని అమ్ముతున్నారు. దట్ మీన్స్ రెగ్యులర్ దాంట్లో కార్బైడ్ ఉంది, దర్ యాక్సెప్టింగ్. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు కొత్తపేటకి వెళ్ళి రైడ్ చేస్తారు, మార్కెట్లో గడ్డి అన్నారంలో వెళ్ళి రైడ్ చేస్తారు, అంతే. ఏదో 2 రోజులు నడుస్తుంది, దాని తర్వాత వాపస్. ఎందుకంటే వీళ్ళ ఇంటికి తెచ్చుకున్న దాంట్లో కార్బైడ్ ఉండదు. ఇదే హెల్త్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ దాంట్లో. మన దేశంలో ఇదే ప్రాబ్లం. సో వాట్సాప్ కేస్ ఇస్ అ కేస్ ఇన్ పాయింట్. మన దేశానికి ఉన్న చట్టాలు మిగతా దేశాలు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మన దగ్గర చేయరు. వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు క్లియర్గా దాట్ మీ ప్రతి కాన్వర్జేషన్ మేము వింటున్నాం, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ లై, దట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నదాన్ని మొత్తం అబద్ధం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది రీసెంట్లీ ఒక 6 నెలల ముందు జరిగింది. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎవరికో డౌట్ వచ్చింది, వాళ్ళ దగ్గర ఈ థంబ్ ప్రింట్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంది, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉంది, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అన్ని, అండ్ ఆల్ ద డిఫెన్స్ యూనిట్స్, నేవల్ యూనిట్స్ కానీ మిగతా యూనిట్స్ ఎయిర్ ఫోర్స్లో అటెండెన్స్ మార్క్ చేయడానికి. కొన్ని 6 నెలల ముందు ఐబీకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు ఒక స్వీప్ కండక్ట్ చేస్తారు. స్వీప్ అంటే ఎలక్ట్రానిక్ స్వీప్. ఈ మొత్తం డివైస్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి చెక్ చేసి ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది కదా, ఇట్ గోస్ వైర్లెస్లీ సమ్ టైమ్ విత్ వైర్డ్ కనెక్షన్. చెక్ చేస్తే దాంట్లో నాకు చిప్ నుంచి ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుంది. ఇట్స్ చైనీస్ మేడ్ సీసీటీవీ కెమెరా ఆర్ సీసీటీవీ కెమెరాలో కూడా ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, మీ ఫేస్ రికగ్నిషన్ చెక్ చేస్తున్నారు.
బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్స్ చెక్ చేస్తున్నారు. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం చైనాకి వెళ్తుంది, ఆ చైనీస్ కంపెనీకి వెళ్తుంది. వాళ్ళకి ఇండియా ఆఫీస్ ఉంది ఒకటి, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బహుశా వాళ్ళు చైనా, సో దే నో ఆర్కోనమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లేకుంటే సులూర్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎంతమంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడ వెళ్తారు, వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. ఇప్పుడు దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి మేడ్ ఇన్ ఇండియా, దట్ టు సబ్జెక్ట్ టు సెక్యూరిటీ క్లియరెన్స్. చూడండి డేటా ఎంత వాడుకుంటున్నారు ప్రతి దాంట్లో. మనం టిక్ టాక్ బ్యాన్ చేసాం మన ఇండియాలో, చాలా పెద్ద కంప్లైంట్ వచ్చింది. ఓ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది, మేము రీల్స్ తీసుకుంటుంది, మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి. మీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? దే కలెక్టింగ్ యువర్ డేటా అండ్ మేకింగ్ అడ్వర్టైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. టిక్ టాక్లో ఉన్న ప్రతి డేటా, యూజర్ డేటా వాజ్ గోయింగ్ బ్యాక్ టు చైనా. యూఎస్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు, వాళ్ళు ఓనర్షిప్ మార్చుకుంటున్నారు యూఎస్కి. యూరోప్లో కూడా చేశారు అది. సో మన దగ్గర డేటా అనేది ఇస్ అ న్యూ ఆయిల్ అంటారు, మన చాలా వాల్యుబుల్. అండ్ మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పుడు డేటా ఇస్ మోర్ దెన్ ఆయిల్. ఇంత డేటా మీకు ఎక్కడ దొరకదు. మొన్న ఒక హెల్త్ కేర్ ఐటీ కాన్ఫరెన్స్ ఉండే HICC అపోలో, అక్కడ కొంతమంది నేను ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ఐటీ ప్రొఫెషనల్స్. వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు, భారతదేశంలో ఉన్నంత డేటా ఎక్కడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ డేటా తీసుకొని ఎంతమంది క్యాన్సర్ వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది, ఎట్లా ట్రీట్ చేశారు, దాంట్లో ఎంతమందికి రిమిషన్ వచ్చింది అంటే ఎంతమంది క్యూర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, కార్డియాక్ సేమ్ ప్రాబ్లం, లంగ్ ఇష్యూ, పల్మనాలజీ సేమ్ ఇష్యూ, డెంటల్, చాలా మటుకు మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ డేటా అంతా మీ దగ్గర ఉంది. ఆ డేటా తీసుకుని ఒక ఫార్మా కంపెనీకి అమ్ముతే ఫర్ దమ్ దట్ ఈస్ గోల్డ్ మైన్. ఆ డేటా యూజ్ చేసుకుని దే కెన్ అడాప్ట్ న్యూ మెడిసిన్స్, R&D మొదలు పెట్టచ్చు కొత్త మెడిసిన్స్ కోసం. సో ఈ డేటాని మనం చాలా సెక్యూర్గా ఉంచుకోవాలి. దానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ బడ్జెట్లో మీరు చూసుంటారు, డేటా సెంటర్స్ ఇండియాలో పెట్టడానికి ఒక 12 to 17 ఇయర్ ఒక హాలిడే ఇవ్వబోతున్నా, ట్యాక్స్ హాలిడే. అంటే భారతదేశంలో ఉన్న డేటా సెంటర్స్లో మీ డేటా ఇక్కడే ఉంచుకోండి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫారిన్ కంపెనీస్ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు గూగుల్ వాళ్ళు దే సెట్టింగ్ అప్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే ఏ డేటా కానీ మా సిటిజన్స్ డేటా మా దగ్గరే ఉండాలి, మీరు బయట ఉంచుకోకూడదు. ఇప్పుడు మన డేటా మొత్తం ఐదర్ యుఎస్ ఆర్ యూరోపియన్ సర్వర్స్లో కూర్చుంటుంది. వాళ్ళు ఏ రోజైనా, మొన్న సంజీవ్ సాన్యాల్ గారు చాలా బాగా ఒక రీజనింగ్ ఇచ్చారు ఎందుకు చేస్తున్నారు ఇదని, ఈ డేటా సెంటర్స్ని ఇండియాలో ఎందుకు లొకేట్ చేస్తారు. ఇప్పుడు యూరోప్లో ఇప్పుడు యుద్ధం మొదలైనప్పుడు రష్యాది $200 బిలియన్ వాళ్ళ బ్యాంక్లో పడి ఉండదు. ఓవర్ నైట్ అదే బ్యాంకులు ఏం చేశారంటే ఆ అమౌంట్ స్విచ్ ఆఫ్ చేసేసారు. రష్యాకి యాక్సెస్ లేదు, అది తీసి యుక్రెయిన్కి ఇస్తున్నారు ఆ డబ్బులు. ఆలోచించండి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసి ఇంకొకరికి ఇస్తున్నారు. ఎందుకు? మీకు ఇష్టం లేదు, మీ మీద కోపం వచ్చిందని చెప్పి. ఇదే ప్రాబ్లం చాలా మటుకు డేటా ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, బహుశా చెప్పానో లేదో నాకు గుర్తులేదు, బట్ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. న్యారా అని చెప్పి మన దగ్గర ఒక ఫ్యూయల్ కంపెనీ ఉంది ఇండియాలో, ఫ్యూయల్ డిస్పెన్సింగ్ కంపెనీ, వాళ్ళ పెట్రోల్ బంక్స్ అని కనిపిస్తున్నాయి. ఆ కంపెనీకి రష్యా నుంచి ఒక కంపెనీ రాస్నెట్ వాళ్ళ స్టేక్ ఉంది దాంట్లో. ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ అండ్ విత్ రష్యన్ కొలాబరేషన్. వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, ఇండియన్ ఆయిల్ లాగానే. మరి పెద్ద కాంట్రవర్సీ ట్రంప్. సో యూరోప్ ఏం చేశారు, ట్రంప్ అడ్వైజ్ మీద ఎవరెవరు వీళ్ళతో డీల్ చేస్తున్నారో వాళ్ళ మీద బ్యాన్ పెట్టమన్నారు. ఎవరైనా ఉండొచ్చు, హార్డ్వేర్ సప్లై చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న వాళ్ళు, ఆయిల్ అమ్ముతున్న వాళ్ళు, షిప్స్, ఎవరైనా వీళ్ళతో డీల్ చేస్తే వాళ్ళని బ్యాన్ చేసేసింది. ఈ నేరా అని చెప్పి కంపెనీకి చాలా పెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు తీసుకున్నారు వాళ్ళు. అది సాప్ జర్మనీ, మొత్తం అక్రాస్ వాళ్ళ కంపెనీ, చాలా పెద్ద ఆపరేషన్స్ వాళ్ళది, మొత్తం సాప్ నడుస్తుంది. ఒకరోజు పొద్దున ఇది పనిచేయట్లేదు, ఏంట్రా అని చెప్పి సాప్ ఇండియాకి ఫోన్ చేస్తే సాప్ జర్మనీ వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేసారండి. ఆలోచించండి, సాఫ్ట్వేర్ మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు, ఇండియన్ కంపెనీ ఇచ్చి కొన్నారు, ఇండియా నుంచి మీరు కొనుక్కొని ఆ సొల్యూషన్ మీ కంపెనీలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకరోజు ఎవరో చెప్పారని చెప్పి మీ డేటా ఆఫ్ చేసి పడేశారు. మొత్తం కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ రోజు. ఆలోచించండి, రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా చేయొచ్చు.
Hmm.